అంటే 3 రోజులకు ఒకసారి ఏమన్నారు. అలాగే నువ్వు తొందరగా పెట్టిస్తే పిల్లలకి ఇలాగ బోన్స్ నేను మెత్తగా స్మూత్ గా చేసి అన్నం తింటుందిరా. మరి నేను చెప్పి దానికి పాలు తీసుకొస్తే పాలు తాకుండా అన్నం తింటే మమ్మీ వీళ్ళు కూడా తింటారేమో మమ్మీ ఇప్పుడు. హాయ్ అండి. సన్నీ అయితే లేడు కదా, సన్నీ కాలేజీకి వెళ్ళింది కదా, ఒక్కదాన్ని అవుతుంది. చాలా అంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. బ్యాక్ కెమెరా పెట్టేసి చూపిస్తాం మీకు. ఇదిగోండి రైస్ అయితే అయిపోయింది. మనకి కాస్త వేడిగానే ఉంది రైస్, ఇప్పుడే కదా తింపింది. కదిలిస్తుంటే చూడండి మీకు పొగలు వస్తుంది. ఇలా మనం ఎప్పుడైనా సరే సపరేట్ చేసుకోవాలి. ఒకళ్ళు నాకు ఫోన్ చేసి నన్ను అడిగారు, ఇలా రైస్ ఎలా కలపాలి మీకులాగా నాకు కుదరట్లేదు అనేసి. మనం రైస్ వండిన తర్వాత కంపల్సరిగా ఇంకో దాంట్లో వేసేసుకొని మనం ఇలా పెట్టేసుకొని వాటర్ పోసేసుకొని ఉంచుకోవాలండి. అప్పుడు సెట్ అయిపోద్ది. మళ్ళీ చికెన్ కూడా చూపిమనేసి అన్నారు. అది కలిపిన తర్వాత చూపిస్తాను నేను. ముందైతే చికెన్ నేను ఎక్కించలా, నేను కుక్కర్లో పెడతా కదా. నేను ఎక్కువ శాతం మనం కుక్కర్లో పెడితేనే మెత్తగా అవుతుంది, లేదంటే అవ్వదు. ఈ బోన్స్లు అన్నీ ఇదిగోండి, మెడ పీసులు ఇవన్నీ ఈ బకెట్ నిండుగా వచ్చినాయి. 8 కేజీలు ఇవి వచ్చేసి. ఇది ఎందుకు ఎక్స్ట్రా అంటే మనకి పిల్లలకి మెడిసిన్ వేస్తున్నాను నేను. ఆ మెడిసిన్ కోసం అని చెప్పేసి ఇది ఇలా పక్కన పెట్టేసి ఇవి కూడా బాయిల్ చేయాలి. ఇందులో మెడిసిన్ పెట్టేసేసి మనం వేసేస్తే సరిపోద్ది. అంటే బాయిల్ చేసిన తర్వాత, పచ్చి కాదు, అందుకోసం ఇవి. ఇదే అండి వాళ్ళది. ఇదేం చికెన్ ఇలా బాయిల్ చేసా కదా, పప్పు గుత్త మనం మెత్తగా మెత్తుకొనేసేసి ఇక రైస్లో కలిపేసుకోవటం. ఇలా మనకి తేలిగ్గా అయిపోద్ది కుక్కర్లో పెడితే. ఇంకోటి పెట్టాలి ఇంకోసారి నేను, ఇంకా మిగిలిపోయిన బకెట్లో ఉంది కదా. ఇది అయిన తర్వాత మళ్ళీ ఇందులోనే క్లీన్ చేసేసి పెట్టేసుకుంటాను నేను ఇంకో చికెన్. అంటే 3 రోజులకు ఒకసారి ఏమన్నారు. అలాగే నువ్వు తొందరగా పెట్టిస్తే పిల్లలకి ఇలాగ బోన్స్ నేను మెత్తగా స్మూత్ గా చేసి తీసుకొచ్చా. ఈ బుడ్డి దానికి వేసాను అన్న. ఎవరెవరికి ఇలా జాగ్రత్త నీ చెయ్యి అడంగానే పెట్టుకుంటా. ఆల్రెడీ ఘాటు పడింది. ఇంకో దీనికి నీకు మామూలు బోన్స్ ఇవి నాన్న. అంటే నీకు వద్దు, రాత్రి వేసేసాను నీకు వాళ్ళకి టాబ్లెట్ వేసాక అన్నం పెడతాను. దీనికి కూడా వేయాలి. దానికి అమ్మ పొట్టిదాన్ని బాగానే ఉండగా ఇంకో ఒట్టు లైట్గా ఉన్నట్టుంది. ఉందా టాబ్లెట్ పెట్టేది? ఆగుబుట్టి దేని బాగాలేదు దానికి టాబ్లెట్ పెట్టేసి. వీటికి నార్మల్ టాబ్లెట్ అయితే తినట్లేదు కదా, ఇది ఈ ముక్కలు పెట్టలేదు. తినేసింది టాబ్లెట్ తిందిగా, తినేసింది. ఇది ఇంకో ముక్క వాడికి ఈడికి ఇవ్వాలి. ఇవ్వు ఈడే మొన్న కూడా ఇచ్చేసి తొందరగా ఇవ్వు మరి. దాడికి ఈడికి ఇవ్వు. నా చేతిలో వాడు రాణంకి ఇచ్చింది. రాణం మన 4 నాకు ఇచ్చింది. అవును. వాటికి కూడా నువ్వు మన పైన ఉన్నావుగా, ఇక ఎందుకులో పిలవటం అని చెప్పి వెళ్ళిపోయి. ఆ బ్రౌన్ కలర్దే కనపడలేదు, నిన్నే కనపడలేదు. అదే సరే వాడికి వెళ్ళి పెట్టరా పోనీ వెళ్ళి. నేను పైకి వెళ్ళరు, తాళ్ళే తింటారు. టాబ్లెట్ అయిపోయావు. ఇదంతా చికెన్ ముక్క ఇచ్చిందని ఫ్రెండ్స్ అయ్యారు. ఊరికే అవుతారా? అదే నేను చెప్పా కదా సన్ని, ఒకళ్ళు వస్తే ఒక కారని. ఇవాళ చిన్నది వచ్చింది, పెద్దది రాలా. పెడతాము. ఏమైంది బుడ్డిగా నీకు? ఇదిగోదా. ఓ అమ్మ, మమ్మీ నన్ను కూడా దాన్ని కరవటానికి వచ్చి నన్ను కరిచినట్టుంది ఇది. బుడ్డి ఎవరు రాలేదా? ఇగో నేను గద్దెత్తాను నువ్వు వరమ్మ. వెళ్ళరా వెళ్ళు. ఇప్పుడు మమ్మీ వీళ్ళు కూడా తింటారేమో మమ్మీ ఇప్పుడు.
వీళ్ళు రానిట్లేదు మమ్మీ, వీళ్ళు రానిట్లా. వాళ్ళే అన్ని నేనన్నాను వాళ్ళకి, ఎవరైనా జంతువులే అయిపోరండి మరి. ఇదిగో ఇదిగో సరే సరే మళ్ళీ ఏడు తిన్నోళ్ళు ఆడికి వస్తారు మమ్మీ, వాళ్ళకి ఆడే పడదాంపా. ఓ అమ్మో అరవకుండా రండి అమ్మ, వచ్చేళ్ళతో పడతానండి కామ్గా. అమ్మ ఈడి వచ్చాడు ఎలా కూడా పెట్టింది. పిల్లలు దాని కూర్చునే తాగింది, ఎక్కువ తాగాల. అదేది ఇంకోటి అదంతే, కొన్ని కన్నా ఎక్కువ తాగట్లా. బ్రౌన్ కలర్ ఇప్పుడు వచ్చింది కదా నీ వెనకాలే, చూడు ఒకసారి ఏమైనా వెళ్ళిందో. లేదు ఎక్కడికి వెళ్ళి బుడ్డి ఎక్కడికి వెళ్ళిందన్న పాత చూద్దాం. ఈ బుడ్డి దానికి ఒక్కదాన్ని నేను పెట్టా అమ్మ, ఎందుకంటే అది అటు వెళ్ళిపోయింది, గేట్ లోపలికి వెళ్ళిపోయింది. ఆడ కనిపించలా, అది ఆడ బకెట్ పట్టుకుని అడుగుతుంది, పిల్లల దగ్గర ఉంది. అడికెళ్ళి చూపిస్తానా అండి, ఇక్కడ అన్నం పెట్టేసి ఇటు వెళ్ళింది. ఈ డబ్బా అన్నం అయిపోయింది. బ్లాక్ అమ్మ నువ్వు అక్కడ బాధ అక్కడ పెడతా. ఓకే సార్ నీకు కాదు, కామ్ కొనండి పోయి. వాళ్ళు ఆడ ఉన్నారు, సరే ఈ పిల్లలకి వచ్చేసి నేను ఎక్కడ పెట్టా, ఎందుకంటే అమ్మ లోపల ఉంది. కృష్ణా నది ఇది, దగ్గరకు వచ్చి పెట్టింది సార్ పిల్లలకి. రే ఆగరా మమ్మీ, వెనక్కి పెట్టు మమ్మీ, వీడికి పెట్టాలి. ఈడు ఏడు తింటే ఈడు వచ్చాడు చెవుడు. పిల్ల ముద్దు పెట్టింది. పైకి వెళ్తే బ్రౌన్ వాళ్ళు ఉంటారు మమ్మీ, మర్చిపోయి పిల్లలు పిల్ల తల్లి ఏడొకటే దాదా చూసింది. అమ్మో ఇద్దరున్నారుగా మమ్మీ ఆడే. వస్తారు చూడు, తల్లి కూడా. ఏ బుడ్డి ఇట్రా ఇట్రా ఇట్రా, తల్లి వచ్చిందని చెప్పాడుకి వచ్చారు మమ్మీ. మరి అది చిన్నపిల్ల అయితే కాదంట. పెట్టరా నువ్వు, లేకపోతే ఆడికెళ్ళి. బుడ్డి ఇట్రా.